గౌతమిపుత్ర శాతకర్ణిలో అనుకుంటా కదా డైలాగు బాలయ్య బాబుది ఉండేది. సమయము లేదు మిత్రమా రణమా శరణమా అని. ఇప్పుడు నక్సలైట్లకు అమిత్ షా ఇచ్చిన పిలుపదే. రణమా శరణమా, లొంగిపోతారా పోతారా, లొంగిపోకపోతే పోతున్నారు. తాజాగా వచ్చేటప్పటికి మావోయిస్ట్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని గరియాబంద్ జిల్లా మెయిన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన భారీ ఎన్కౌంటర్ 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటన రాయ్పూర్ ఐజీపీ అమరేష్ మిశ్రా ధృవీకరించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇద్దరు అగ్రనేతలు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మోడెం బాలకృష్ణ ఎలియాస్ మనోజ్, కేకేబిఎన్ డివిజన్ కార్యదర్శి ఆల్వాల్ చంద్రహాస్ ఎలియాస్ ప్రమోద్ ఉన్నట్టు గుర్తించారు. ఒక ఆయనకి 62 ఏళ్ళు, ఒక ఆయనకి 52 ఏళ్ళు. మనోజ్ మీద 1 కోటి, ప్రమోద్ మీద 25 లక్షల రివార్డు ఉంది. అడవుల్లో మావోయిస్టుల సంచారం మీద అందినటువంటి సమాచారంతో ఈ మధ్యన మావోయిస్టులు మీటింగ్ పెట్టుకుని ఈ సమావేశాలు పెట్టమన్నారు కదా, అదేదో వార్షికోత్సవ సమావేశాలు ఏడాదికి ఒకసారి జరిగేటటువంటిదో అట్లాంటిది ఒకటి పెట్టమన్నారు. దాంతో ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరినీ లేపేస్తున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్టీఎఫ్, సిఆర్పిఎఫ్ చెందినటువంటి ఎలిట్ గ్రూప్ కోబ్రా, గురియాబండ్ ఈ30 బలగాలు గురువారం ఆపరేషన్ ప్రారంభించిన ఈ క్రమంలో ఎదురుకాల్పులు జరిగినాయి. ఆటోమేటిక్ ఆయుధాలని కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకుని జనవరిలో ఇదే ప్రాంతంలోని అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ కేంద్ర కమిటీ సభ్యుడు చలపత్ సహా 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. అప్పటి నుండి బాలకృష్ణ కథకుల మీద కేంద్ర బలగాలు కన్నేసి ఉంచినాయి. హనుమకొండ జిల్లా మడికొండకు చెందినటువంటి బాలకృష్ణ కుటుంబం హైదరాబాద్ చాదర్ఘాట్ సుల్తాన్పురాలో స్థిరపడిందంట. అదే సందర్భంలో ఆల్వాల్ చంద్రహాద్ది రంగారెడ్డి జిల్లా యాప్రాలు మావోయిస్టు పార్టీలో ప్రమోద్ చంద్రన్న, పాండు, వాసుపేర్లతో చలమణి అయ్యాడు. ఒడిశా ప్రాంత అడవులు ఎక్కువగా కార్యకలాపాలు సాగించారు. ఈస్టర్న్ బ్యూరోతో పాటు కలహండి, కందమాల్, బౌద్ధ్, నయాగఢ్ డివిజన్లకు కార్యదర్శిగా పనిచేశాడు. తాజా ఎన్కౌంటర్ అన్నటువంటిది భద్రతా బలగాలకి మరొక విజయం అంటూ అమిత్ షా చెప్పుకొచ్చారు.